అమెరికాలో అందాల నగరం లాస్ ఏంజల్స్ ఇప్పుడు బూడిద కుప్పగా మారిపోయింది. హాలీవుడ్ సినీ తారలంతా వెలిసి ఉండే అక్కడ నగరం ఇప్పుడు పూర్తి అందవిహీనంగా మారిపోయింది. కార్చిచ్చుకు 4 రోజుల నుంచి కాలిపోతూ ఉంది లాస్ ఏంజల్స్. వేలాది ఇళ్ళు దగ్ధమైపోయాయి. సుమారు 5 లక్షల కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగిందని భావిస్తున్నారు. ఇది మాల్దీవుల జీడిపి కంటే 8 రెట్లు ఎక్కువ. ఒక్కసారి ఆ టీవీ స్క్రీన్ పైన చూడండి. ఇది నగరం అంటే నమ్ముతారా? అందులోనూ ఇది లాస్ ఏంజల్స్ అంటే మీరు నమ్మగలరా? ఒక్కసారి మామూలుగా ఉన్నప్పుడు ఆ నగరం ఎంతో అందంగా ఉంటుంది. సినీ తారాలోకం కొలువై ఉండే నగరం అది. హాలీవుడ్ సినీ పరిశ్రమ అంతా కొలువై ఉన్న అందాల నగరం లాస్ ఏంజల్స్ ఇప్పుడు బూడిద కుప్పగా మారిపోయింది. 4 రోజుల నుంచి కార్చిచ్చు తగలబెట్టేసింది, ఇళ్లను తగలబెట్టేసింది. దీంతో లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. వారంతా అక్కడ నుంచి తరలి వెళ్ళిపోయారు. మొత్తం హాలీవుడ్ సినీ పరిశ్రమ అంతా అక్కడే ఉంటుంది. ఇప్పుడు ఆ సినీ పరిశ్రమ అంతా ఏదో సినిమాల్లో చూపిస్తారు, గ్రాఫిక్స్ రూపంలో మనకి కనిపిస్తాయి. యుగాంతం లాంటి సినిమాల్లో మనకి కనిపిస్తాయి. అలాంటి పరిస్థితి ఇప్పుడు కనిపిస్తుంది. చూడండి ఒక్కసారి ఆ టీవీ స్క్రీన్ పైన చూడండి. ఒక్క ఇల్లు కూడా లేదు. శ్మశాన దెబ్బగా మారిపోయింది, బూడిద కుప్పగా మారిపోయింది లాస్ ఏంజల్స్ నగరం. లాస్ ఏంజల్స్ చాలా అందంగా ఉంటుంది, కానీ ఇప్పుడు పూర్తి 5 లక్షల కోట్ల రూపాయల లాస్తో ఏంజల్స్ లేని నగరంగా మారిపోయినట్టుగా మనకి కనిపిస్తూ ఉంది. 5 లక్షల కోట్ల రూపాయల నష్టం అంటే అది మాల్దీవుల జీడిపి కంటే 8 రెట్లు ఎక్కువ. ఇప్పటికే 5 మంది చనిపోయినట్టుగా తెలుస్తోంది. 1,50,000 మందిని అక్కడి నుంచి తరలించేశారు. ఫైర్ ఫైటర్స్ ప్రాణాలకు తెగించి ఈ కార్చిచ్చును అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఆ కార్చిచ్చు అదుపులోకి రావడం లేదు.